శ్రీ గురుభ్యో నమః. మన రామకృష్ణ పరమహంస గారి ఒక్క చెప్తా విను అనే పుస్తకం నుండి గూఢార్థ కథలు చెప్తున్నారు కదా, అందులో ఒక కథ చూద్దాము. జనన మరణాల ప్రయోజనము. పన్నీరు మొక్క పెంపకంలో మెలకువలు. మంచి జాతి గల పన్నీరు మొక్కల్ని పెంచే తోటమాలి మంచు కురవడం మొదలుపెట్టగానే ఆ మొక్కల చుట్టూ తవ్వి వాటి వేళ్లను బయటకు కనిపించేలా చేస్తాడు. కొన్ని రోజులు మంచు కురిశాక మళ్ళీ ఆ మొక్కను సక్రమంగా నాటి పాదు చేసి నీరు పెడతాడు. దీనివల్ల ఆ చెట్టుకు పుష్టి కలుగుతుంది. కొత్త చిగుళ్లతో సకాలంలో నిండుగా పూస్తూ ఉంటుంది. ఆరోగ్యం క్షీణిస్తున్న కేశవ చంద్రసేనుతో గురుదేవులు ఇలా అన్నారు. అందుకే కాబోలు నీ వేళ్లను కూడా పెగలిస్తున్నాడు అన్నారు. ఆ మాటలకి కేశవుడు గురుదేవులు ఇద్దరు నవ్వారు. ఇంకా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మరిన్ని ఘనకార్యాలు చేస్తావు కాబోలు అని కూడా కేశవుడితో చెప్పారంట. ఇక్కడ ఏదో పన్నీరు మొక్కలని ఉంటాయంటమ్మా. ఆ పన్నీర్ మొక్కల్ని పెంచేటప్పుడు తోటమాలి ఏం చేస్తాడంట, మంచు కురిసే సమయం వస్తుంది కదా, ఆ కాలంలోనేమో ఆ మొక్కకి ఉన్న వేళ్ళు బయటకు కనిపించేటట్లు పెడతారంట. అంటే బయట మొక్కకి వేళ్ళు పైకి తీయడం అంటే దగ్గర దగ్గర ఆ మొక్కను తీసివేయడమే కదా, పైకి తీసేయడం కదా, అలాగా పైకి తీస్తారట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కొంచెము ఈ మంచు తగ్గిపోతుందో ఆ తర్వాత వాటిని మళ్ళీ లోపలికి పెట్టి కాస్త మంచిగా పాదు చేసి నీళ్ళై పెట్టాక ఇంకా ఆ చెట్టు పుష్టిగా తయారవుతుందంట. కొత్త కొత్త చిగుళ్ళు అవి వస్తూ ఉంటాయంట. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఒక కేశవ చంద్రసేన్ గారు అని ఒక ఆయన ఉన్నారంట. ఆయనకి ఆరోగ్యం బాగాలేదనమాట. బాగాలేనప్పుడు అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఏమంటున్నారు, అందుకే కాబోలు నీ వేళ్ళని కూడా పెకిలిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకా సమయం అయిపోయింది అంటే ఇక్కడ ఈయన శరీరం మార్చాల్సిన స్థితి అంతే కదా, కేవలం శరీరం మారుతుంది. అంటే ఏదో వేళ్ళని ఒకసారి తీసి మళ్ళీ మట్టిలో పెట్టినట్టు వేళ్ళు అనేది మనం ఆత్మగా చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎలా అయితే వేళ్ళని పైకి తీశారు మళ్ళీ ఎప్పుడైతే సమయం అనుకూలిస్తుందో మట్టిలో పెట్టారు, అలాగా ప్రస్తుతం వేళ్ళు తీస్తున్నారు. అంటే నీ శరీరాన్ని మార్చేసి మళ్ళీ ఇంకొక శరీరంలో మంచి శరీరంలో ఇలా అయితే కొత్త చిగుళ్ళు వస్తాయని చెప్తున్నారు కదా, అలాగా కొత్త శరీరంలోకి ప్రవేశపెట్టి నిన్ను మళ్ళా పుట్టించడానికి ఏమో తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ ఘనకార్యాలు చేస్తావు కాబట్టి అని. ఇప్పటివరకు ఏం సాధించావు ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ శరీరం మారుతుంది అన్నా సరే ఏమి మన దృష్టిలో పెట్టుకోవాలట, ఇది శరీరం ఇప్పటివరకు ప్రతిదీ అంతే కదా, పుట్టేమో అంటే ఏదో బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, వార్ధక్యం ఉంటుంది, ఆ తర్వాత క్షీణించడం ఉంటుంది, అన్నీ ఉన్నాయి కదా. అలాగా సరే ఒకసారి మనం పుట్టుకొచ్చాము అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన సమయం కూడా ఉంటుంది. అయితే వెళ్ళాలి అనేటప్పుడు భయం ఎవరు పడతాడంటే అజ్ఞానంలో ఉన్నవాడు పడతాడు. ఎందుకంటే వాడికి తెలియదు అసలు చనిపోవడం అనే విషయానికి ఎందుకు భయం వేస్తుంది అంటే అసలు చనిపోవడం అనేది ఏమిటో తెలియని వాడు భయపడుతూ ఉంటాడు. కాబట్టి అజ్ఞానికి ఎప్పుడూ అదో భయం, చావు అంటే భయం. కానీ జ్ఞాని ఎప్పుడు చావుకి ఎందుకు భయపడ్డా అంటే చావు లేదనే విషయం ఆయనకు బాగా తెలుసు. ఎవరికైతే శరీరం పోతుంది తప్పితే నాకేమీ అవ్వదు, ఆత్మగా నేను అలాగే నిలిచిపోతూ ఉంటాను. రెండోది ఏంటి, జీవితాంతం మనం ఏం పుణ్య కార్యాలు చేశామో దాని మీద కూడా మనకి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి చనిపోయేటప్పుడు అంత భయపడడు జ్ఞానాన్ని సంపాదించిన వాడు, లేకపోతే ఆధ్యాత్మికంలో ఉండి భగవంతుని పాదాలు పట్టుకునేవాడు. వాడికి తెలుసు ఎంత అయితే అంత నేను చేయగలిగినంత పుణ్యం చేసే ఉన్నాను. సో భగవంతుడు అయితే ఇంకా మంచి యోనిలోకి ప్రవేశపెడతాడు, లేదు జనన మరణం లేని స్థితికి తీసుకెళ్తాడు, ఏదైనా ఇంకా మంచి చేస్తాడు. ఎందుకంటే ఉన్నంతకాలము ఆ శ్వాసని ఏదో నామజపానికో పూజా హోమాలకో వాడిందే తప్పితే ఎవరినన్నా కష్టపెట్టినవి కాదు కదా. అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ధైర్యం ఎంతలా ఉంటుందంటే ఇక్కడ ఎప్పుడైతే ఎంతో కేశవచంద్రసేనతో అన్నారో ఇద్దరు నవ్వేరు అంట. అంటే నువ్వు ఇప్పుడు శరీరం మార్చిపోతున్నావు అనగానే అజ్ఞానంలో ఉన్నాడు ఏం చేస్తాడు, విపరీతమైన భయపడిపోయి అయ్యో గురువుగారు అలా అన్నారంటే ఇంకా నేను వెళ్ళిపోయే స్థితి వచ్చిందా అంటాడు. కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళిద్దరూ నవ్వుకున్నారు. అంటే ఎలా అయితే ఒక మంచి బట్టలే అవుదాం, ఎంత ఖరీదైన బట్టలన్నీ వేసుకున్నాం, ఏదో జరిగింది గబుక్కుని చిరిగిపోయింది కాలింది ఏదో అయిందంటే ఇంకా అది పక్కన పడేస్తాం, దాన్ని పట్టుకుని లబోదివో అని వేయడం కదా. ఎందుకంటే అది ఇంకా పర్వాలేదు, అది మార్చినందుకు మాత్రం నా శరీరానికి వచ్చే నష్టమేం లేదు. అలాగా ఎప్పుడైతే శరీరం మార్చేసామో నష్టమో లేదు, ఎందుకంటే ఆత్మ కదా ఉండేది. ఆ ఆత్మకి మనం జీవితాంతం ఏమిచ్చామో దాని ఫలితం కదా వస్తుంది.
అందుకని కదా ప్రతి క్షణం నామం పట్టుకో అంటారు. నువ్వు ఇక్కడ ఎంత అన్యాయంగా సంపాదించి ఇంకో రకంగా సంపాదించి ఆ సంపాదనలో ఒక సూది కూడా వెళ్ళనప్పుడు నువ్వు ఏం తీసుకెళ్ళగలుగుతావు, అది కదా నువ్వు రెడీ చేసుకుని ఉంచుకోవాలి. అందుకని ఏమంటారు, ఎప్పుడు ఒక నామం చేయి, ఒక నామం చేయి, ఒక నామం చేయి, లేదు ఒక మంత్రం పట్టుకో, లేదు ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళు, కాళ్ళు ఇచ్చారు కాబట్టి క్షేత్రాలు తిరుగు, చేతులు ఇచ్చారు కాబట్టి భజన చెయ్యి, నోరు ఇచ్చారు కాబట్టి మంత్ర జపం చెయ్యి, ఇంకా కుదిరితే నలుగురికి సహాయం చెయ్యి. ఏదైనా సరే మనం పుణ్యకార్యాలు చేసుకుంటూ పోతే ఒక ధైర్యం వస్తుంది అనమాట. ఏంటంటే ఆఖరి క్షణంలో కూడా వస్తే అయితే గితే భగవంతుడే వస్తాడు, లేదు ఆయన అంచెలను పంపిస్తాడు, లేదు నాకు ఇంకా మంచి జన్మే ఇస్తారో తప్పితే ఇంతకన్నా నన్ను కిందకి తీసుకొని వెళ్ళే లాంటి కార్యాలు నేను చేయలేదు అని ఎప్పుడైతే మనకి ధైర్యం ఉంటుందో చావుకు కూడా ఎటువంటి భయము మనకి ఉండదు కదా. ఎప్పుడైతే పిల్లోడు బాగా పరీక్ష ప్రిపేర్ అయ్యాడు అనుకో, వాడు పరీక్ష పదరా అంటే వెళ్తాడు. పరీక్ష ప్రిపేర్ అవునాడు పిల్లోడు వెళ్ళాలంటే దేవుడా ఏదన్నా అయిపోయి ఈరోజు ఎగ్జామ్ ఏదో పోస్ట్పోన్ అయితే బాగుండు, లేకపోతే అదైతే బాగుండు, ఇదైతే బాగుండు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రిపరేషన్ లేని వాళ్ళు, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు, వాళ్ళకి శరీరంతో సంబంధం లేదు. శరీరం ఎలాంటి స్థితిలో ఉన్నా ఉండని, ఎన్నో అనారోగ్యాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉండని, దానికి మనం చెప్పాల్సింది నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం మంత్రజపం చేసుకుంటూ ఉన్నామో ఎన్ని రోగాలనైనా సరే, రోగం ఉంటుంది ఎందుకంటే మన ప్రారంభం కొద్దీ మనం కొంత తెచ్చుకుంటాం. శాశ్వతమైన రోగాలు కూడా ఉన్నాయి, కానీ ఏమవుతాయంటే అవి మనల్ని డామినేట్ చేయవు, అవి మన మీద ప్రభావం చూపించవు. ఎప్పుడైతే మనము నామజపం చేస్తూ వాటి మీద మన ప్రభావాన్ని చూపిస్తామో, కొంతమందిని చూసి చూడండి ఎన్ని రోగాలన్నా బాగానే ఉంటారు, కొంతమందికి ఒక చిన్న ఏదో వచ్చేసరికి మొలబడిపోయిన మాకు ఇది కదండి అది కదండి అంటారు. ఎందుకంటే అక్కడ మనసు బలహీనం అయిపోతూ ఉంటుంది. మనసుని మనం అనారోగ్యం వైపు తిప్పితే అది ఇంకా అనారోగ్యం అయిపోతుంది. అనారోగ్యాన్ని పక్కన పెట్టేసి లేదు ఉన్న ఏది ఏమైనా సరే నేను ఉన్న ప్రతి క్షణాన్ని కూడా భగవంతుని గురించి ఆలోచించి భగవంతుని మీదనే సమయాన్ని కేటాయించాలనుకునే వాళ్ళ జీవితం కానీ ఆఖరి క్షణాలు కానీ ఎలా ఉంటాయి, చాలా ధైర్యంగా ఉంటాయి. ఎలా అయితే వీళ్ళు మృత్యు వస్తుందన్నా సరే ఒక నవ్వుకున్నట్టే ఉంటుందన్నమాట. సర్వం శ్రీ గురుచరణ అరవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.